జరగబోయేటటువంటి ఆ యొక్క పరిశుద్ధ ఆరాధనలో కూడా ప్రభా మీకు తోడేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చేటటువంటి నాయన అమ్మగారికి కూడా మీరు తోడేయమని మీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభు మన తండ్రి మధ్యాహ్న సమయంలో మన తండ్రి యొక్క వాక్యాన్ని విత్తడానికి అయ్యా మీరు ఇచ్చినటువంటి తరుణమును బట్టి నీకు వందనాలు. అయ్యా ప్రభా మన తండ్రి ఇదిగో ప్రభా ఏ యోగ్యత లేని దాన్ని నన్ను ప్రభా పేరు పెట్టి పీల్చుకొని ప్రభా మీరు నిలబెట్టి మన తండ్రి వాడుకుంచిన విధానంకే వందనాలు. అయ్యా నన్ను మరుగుపరచండి. అయ్యా ప్రభా మన తండ్రి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మన తండ్రి మీ యొక్క స్వరాన్ని వినిపింపజేయమని తద్వారా ప్రభు మేము వాక్యాన్ని మన తండ్రి విని గ్రహించి నాయన మా జీవితాలకు అన్వయించుకొని అయా లోకంలోనికి వెళ్ళి ప్రభా మీ సువార్తను అనేకులకు ప్రభా మన తండ్రి అందించగలగడానికి మంచి సాధనములుగా నాయన మేము ఉండడానికి కృపదయచేయమని యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మొదటిగా నేను దేవునికి వందనములు తెలియజేస్తా ఉంటున్నా. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్త్రీలైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను శుభములను అందిస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం ఉదయకాలం నుండి దేవాలయంలోనే గడిపి ఉంటున్నాం. మనకు ఒక థీమ్ ఇచ్చారు కదా, బ్యూటీ ఇన్ స్ట్రెంగ్త్. ఇది ఈ దినం మార్నింగ్ డివోషన్లో కూడా అయ్యగారు మాట్లాడినారు, తర్వాత నోయల్ అమ్మగారు మాట్లాడినారు. తిరిగి అదే థీమ్ను నేను చెప్పాలని అనుకుంటున్నాను. రెవెంట్ వాళ్ళారా ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు. తర్వాత రెవరెండ్ జార్జ్ ఎగ్నేస్ రాయ్ గారికి వందనం తెలియజేస్తా ఉంటున్నాం. అదే రీతిగా మనకు ఎప్పుడు మామూలుగా అయితే మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, ఈవినింగ్ అంతా క్విజ్ గేమ్స్ ఇలా అంటూ ఉంటాయి. అయితే ఈసారి ఆఫ్టర్నూన్ కూడా ఒక సెషన్ ఉండాలని ఆలోచన చేసినాము. పద్మల ఆంటీ గారు అన్నారు అమ్మ మీరు తీసుకోండి ఒక సెషన్ అని చెప్పినారు. అయితే నాకు బాగాలేదు, హెల్త్ ఫీవర్తో ఉన్నాను. అయినప్పటికీ కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడు తిరిగి అంటే నిన్న మొన్న ఫీవర్ ఉంటుంది చెప్పలేనని అనుకున్నాను. కానీ దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి బలమును బట్టి దేవుడి కొరకు వాడబడాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం వాక్య భాగంలో చదువుకున్నాం. ఒకే బేద గురించి మనం వాక్యంలో చదువుకున్నాం. నిర్గమకాండము ఇలా చూస్తాం. అదే రీతిగా సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనంలో కూడా అదే మాటను చూసుకుంటాం. నిర్గమకాండము 6వ అధ్యాయంలో చూద్దాం. చూసినట్లయితే అమ్రాము తన మేనత్తి అయిన యోకేబెదును పెళ్లి చేసుకునేను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏళ్ళు బ్రతికిను. చూసినట్లయితే ఇక్కడ అమ్రాము యోకేబెదును వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ యోకేబెదును చూసినట్లయితే ఆమె ఒక శూర్యురాలిగా ధీర వనితగా మనము చూడవచ్చును. ఈమెలో ఒక ధైర్యము సాహసాన్ని మనము చూస్తూ ఉంటాం. ఒక తల్లిగా తను ఎంతో తన చిన్న కుమార్ని బ్రతికించుకోవడానికి ఆమె ఎంతగానో ప్రయత్నం చేసినట్టుగా మనము చూడగలము. యోకేబెదు అనగా యెహోవా మహిమ అని మనం చూడవచ్చును. తర్వాత ఈమె అంటే మదర్ ఆఫ్ మోజెస్ కదా, మనందరికీ తెలుసు. యోకేబెదు అంటే మోజెస్ వాళ్ళ తల్లి అని తెలుసు. ఈ యొక్క యోకేబెదు ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో నుండి గమనించినట్లయితే ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం 9వ వచనం నుండి మనం చూసినట్లయితే అలాంటి పరిస్థితులు ఆ యొక్క వారు అంటే యోకేబెదు అమ్రాము ఉన్నటువంటి వారు జీవించినటువంటి ఆ సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అంతకుముందు చూసినట్లయితే యోసేపును ఎరిగినటువంటి ఫరో అక్కడ ఉండినాడు. అంటే యోసేపును ఎంతగానో ప్రేమించినటువంటి ఒక ఫరో రాజు ఆ దేశంలో ఉండినట్లుగా మనం చూస్తాం. అంటే
ప్రజలందరూ కూడా, యాకోబు కానివ్వండి, అతని సంతానము అంతా కూడా తిరిగి యోసేపు ఒక్కరే ఆ యొక్క దేశానికి అమ్మబడినట్లుగా మనం చూస్తాం బానిసగా. అయితే అతడు అంటే రాజు తర్వాత ఒక ఉత్తమమైనటువంటి పదవిని యోసేపు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు తిరిగి అంటే కనాను దేశంలో కరువు వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత యోసేపు అంటే తన తల్లిదండ్రులను కానివ్వండి, వారి యొక్క సహోదరులను కానివ్వండి, వారందరూ కూడా తిరిగి ఈ యొక్క ఐగుప్తులోనికి వచ్చినట్లుగా చూస్తాం. అంటే కరువు చేత వాళ్ళు అలమటించిపోయినారు, ఆహారం లేకుండా ఉండినారు. అటువంటి పరిస్థితుల్లో యోసేపు తన యొక్క అన్నదమ్ములను, తర్వాత తన తండ్రిని, తన వారిని అందరినీ కూడా ఆ యొక్క దేశానికి పిలిపించుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత తరంలో మనం చూస్తాం ఆ యొక్క ఫరో మరణించినట్లుగా. తిరిగి ఫరో 1, ఫరో 2 అలా ఉంటారు కదా, వారి యొక్క కుమారులు రాజ్య పరిపాలన చేస్తున్నారు. అయితే ఇక్కడ 8వ వచనంలో చూస్తాం, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. యోసేపును ఎరగనటువంటి ఒక రాజు వచ్చినాడు. అతడు ఈ యొక్క వంశాన్ని నాశనం చేయాలని తను చూస్తూ ఉండినట్లుగా చూస్తాం. 9వ వచనంలో చూస్తాం, అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరించకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించడము రండి. లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించెను. ఈ రీతిగా వారికి శ్రమ పెడుతున్నారు, అధికమైనటువంటి భారము వారి మీద మోపుతూ ఉండినట్లుగా చూస్తాం. అప్పుడు చూసినట్లయితే ఇంకొక ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు రాజు. అక్కడ షిప్రాపుయ 15వ వచనంలో చూస్తాం. షిప్రాపుయ అనేటటువంటి హెబ్రీ మంత్రసానులతో మాట్లాడి ఏం చేస్తున్నాడు రాజు, ఆ యొక్క మంత్రసాన్ని పిలిపించి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తున్నప్పుడు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపివేయండి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు మంత్రసాని పనిచేసినప్పుడు మగ పిల్లవాడు జన్మిస్తే వాడిని చంపేయండి అని ఒక ఆజ్ఞను పాస్ చేసినట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ ఉండినటువంటి మంత్రసానులు వారు ఏం చేస్తున్నారంటే, వారు దేవునికి భయపడినందున, వారు దేవునికి భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క మగ పిల్లలను బ్రతకనిచ్చారు. 17వ వచనంలో చూస్తాం, అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. ఇక్కడ రాజు చెప్పినటువంటి మాటకు వారు విధేయత చూపడం లేదు, కానీ దేవునికి వారు భయపడుతుంటున్నారు. మగపిల్లలను బ్రతకనిచ్చారు, ఆడపిల్లలను కూడా బ్రతకనిచ్చారు. తర్వాత రాజు మళ్ళీ ఇంకో ఆజ్ఞను పాస్ చేస్తుంటున్నాడు, పిలిచి తర్వాత చెప్తున్నాడు. కింది వచనాల్లో మనం చూస్తాం. అయితే ఫరో 22వ వచనంలో చూస్తాం, మొదటి అధ్యాయం. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. రెండోసారి రాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒకసారి చెప్పినప్పుడు వారు ఫాలో కాలేదు. ఇక్కడ మంత్రసాలు బ్రతకనిచ్చి ఉంటున్నారు మగపిల్లల్ని. అయితే తిరిగి ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో చూస్తాం, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఇద్దరు కూడా లేవి వంశస్థులుగా చూస్తాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను అంటే ఇక్కడ అబ్రాము, యోకేబేలు ఇరువురు కూడా ఈ యొక్క లేవి వంశానికి చెందినటువంటి వారు లేవీలు అనమాట. లేవీలు ఎవరు అంటే మనం చూస్తాం కదా, యాజకులకు సహాయకారిగా ఉండేటటువంటి వారు, హెల్పర్స్ గా ఉంటారు దైవ జనులకు, అంటే యాజకులకు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండ చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు జమ
జమ్ము పెట్ట తీసుకొని ఆ రీతిగా చేసినట్టుగా మనం చూస్తాం. ఎన్ని నెలలు ఆ స్త్రీ ఆ బాలుని దాపెట్టిందండి? 3 నెలలు కదా. 3 నెలలు వాడు సుందరుడై యుండుట అని మనం చూస్తాం. చాలా అందంగా ఉన్నాడంట బాలుడు. చిన్న పిల్లలను చూస్తే మనకు చాలా ముద్దొస్తా ఉంటది కదా. చిన్న చిన్న పిల్లలు వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. అయితే ఆ తల్లి కూడా తన గర్భమందు పుట్టినటువంటి ఆ చిన్న బాలుని చూసి ఎంతగానో సంతోషించి ఉంటది కదా. ఆ బాలుని పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ రాజు ఆజ్ఞాపించాడు కదా, మగ పిల్లవాడైతే నదిలో పారవేడి అని చెప్తున్నాడు, ఆడుదైన ఎడల బ్రతకనీయుడు అని చెప్తున్నాడు. ఆ తల్లి ఆ యొక్క బాబును కడుపులో మోసినప్పుడు అనుకొని ఉంటది, ఆమెకు అంతకుముందు 2 పిల్లలు ఉన్నారు కదా, మిరియాము ఆహారమును ఇరువురు ఉన్నారు. ఇతడు చిన్నవాడు, 3వ వాడుగా మోషే ఉంటున్నాడు. భయపడి ఉంటది కదా, ఎవరు పుడతారు? ఆడపిల్ల అయితే బ్రతకనీయమని రాజు చెప్పినాడు, మగపిల్లవాడైతే నదిలో పారవేయమంటున్నాడు. అంటే ఎంతగానో ఆమె ప్రార్థన చేసి ఉంటది కదా. అంటే ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి, ఈ యొక్క శ్రమలన్నింటిలో నుండి దేవుడు మమ్మల్ని విడిపించాలి, ఈ యొక్క దాస్యపు బంధకంలో నుండి, ఈ యొక్క వీరి యొక్క కబంధ హస్తముల నుండి, ఫరో యొక్క కబంధ హస్తముల నుండి మాకు విడుదల కావాలి అని ఆ స్త్రీ ఆ తల్లి ఎంతగానో దేవుణ్ణి మొరపెట్టుకొని ఉంటది కదా, ఎంతగానో ప్రార్థన చేసి ఉంటది. ఆ యొక్క విమోచన కొరకు తను ఎంతగానో ప్రార్థించి ఉంటది. కాబట్టి ఆ యొక్క తల్లి ప్రార్థనను దేవుడు విని ఉన్నాడుగా మనము చూడవచ్చును. ఆ యొక్క చిన్న బాలుని చూడండి, మన చిన్న పిల్లలకు మనమందరం తల్లులమే కదా, మన చిన్న బిడ్డకు ఏదైనా జ్వరం వస్తే మనము తట్టుకోలేం కదా, తల్లులుగా చాలా ఆయాస పడిపోతాం. కానీ తన పుట్టినటువంటి కుమారుడు యొక్క మరణాన్ని కదా చూసేటటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆ యొక్క ఉన్నటువంటి సైనికులు, ఫరో సైనికులు వచ్చి ఆ బాలును తీసుకొని నదిలో పారవేయవచ్చును, ఇంకేదైనా చేయవచ్చును. అయితే ఆ స్త్రీ ఎంతగానో వేదన పడి ఉండినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ యొక్క బాలుని 3 నెలలు దాచింది. అంటే 3 నెలల వరకు పిల్లలు ఎక్కువగా ఏడవరు అన్నమాట కదా, చిన్న చిన్నగానే ఏడుస్తూ ఉంటారు. 3 నెలల తర్వాత చాలా పెద్దగా ఆలోచన చేస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. ఇంకా ఆమె దాచలేను అని అనుకొని దాచలేక అని రాయబడింది. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక పెట్టెను తయారు చేసింది కదా, ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దానికి మట్టి కీలును పూసినట్లుగా మనం చూస్తాం. అంటే దాంట్లోకి నీళ్లు వెళ్ళకుండా, అంటే నీళ్ళలో వేసినప్పటికీ కూడా అది తేలుతూ వెళ్ళిపోవాలని అదిగా ఆ తల్లి ప్రయత్నం చేసి ఉండినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తాం నోహు కాలంలో మనం గమనించినట్లయితే అక్కడ నోహు కూడా కదా నీళ్లలో మునిగిపోకుండా దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు, ఒక ఓడను తయారు చేసుకోమని. అదే రీతిగా ఇక్కడ నీళ్లలో నుండి రక్షించబడ్డాడు ఈ యొక్క మోషే కదా. ఈ తల్లి కూడా ఒక స్త్రీ ఇంజనీర్ గా మనము చూడవచ్చును. ఎంత తెలివిగా ఆమె ఒక బాక్స్ ను తయారు చేసింది. అది ఉట్టి బాక్స్ మాత్రమే కాదండి, ఆ యొక్క స్త్రీ హృదయం కూడా ఆ యొక్క తల్లి హృదయంగా చూడవచ్చును. చూడండి, ఆ చిన్న బాలుని ఆ నీళ్ళలో వదిలేయాలంటే ఎంత విచారకరము, ఎంత బాధ. ఆ తల్లి యొక్క గుండె ఎంతగా విలవిలలాడిపోయిందో మనము చూస్తా ఉండేటువంటి వాళ్ళారా. ఆమె మనం చూస్తాం ఒక బాస్కెట్, ఆ తర్వాత బేబీ, ఇదంతా కూడా మామూలుగా జరిగినటువంటి కాదు. ఆమె ఎంతగానో వేదనతో బాధతో ఆ యొక్క పెట్టెను చేసి దాంట్లో బాలుని ఉంచి అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆమె గొప్ప విశ్వాసరాలుగా కూడా మనం చూడవచ్చును. దేవుడు తప్పకుండా నా కుమారుని కాపాడుతాడు, దేవుడు తప్పకుండా మా యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఈ యొక్క బానిసత్వం నుండి, శ్రమ నుండి విడుదల దయచేస్తాడని ఆ తల్లి నమ్మినట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే ఈ స్త్రీ 3 పిల్లలను, తనకున్నటువంటి 3 బిడ్డలను కూడా దేవుని సేవకు సమర్పించినట్లుగా చూస్తాం కదా. మిరియాము ఆమె చూసినట్లయితే ఆమె ఒక నాయకురాలు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను స్త్రీలను నడిపించినటువంటిదిగా నాయకురాలుగా మనం చూస్తాం. ఆమె ఒక ప్రవక్త
భక్తినిగా కూడా ఆమెను చూడవచ్చును. తర్వాత అహరోను ఉంటున్నాడు. అహరోను యాజకుడుగా ఉండినట్లుగా మనం చూస్తాం. మోషే అయితే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి వారందరినీ కూడా విడిపించి కదా ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి నడిపించినట్లుగా మనము చూస్తాం. గొప్ప నాయకుడిగా చూస్తున్నాం. ఆ యొక్క మోషే కదా దేవుడు చెప్తాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు మోషే సాత్వికుడు అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ వాళ్ళగా ఇక్కడ మోషే అంటే మనం చూస్తాం క్రైస్తవ స్త్రీలుగా మన గృహాల్లో ఉన్నటువంటి మన బిడ్డలను ఒక్కరిని కూడా సేవకు ఇవ్వడానికి అంగీకరించాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ ఎంత త్యాగం చూడండి. తన 3 బిడ్డలను దైవ సేవకు అర్పించింది. దేవుని సేవలో వాడబడడానికి వారిని పెంచింది. అంటే అమ్రాము యోకేబేదు ఇరువురు కూడా వారు దాంపత్య జీవితంలో 3 బిడ్డలను వారు దేవుని ద్వారా పొందుకున్నారు. ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచినట్లుగా మనము చూస్తాం. ఇంకొక మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క దాస్య విముక్తిగా చేసినట్లుగా మోషేను మనము చూడవచ్చును. ఇక్కడ నైలు నదిని చూసినట్లయితే ఇంతకు ముందే ఇదే కాలంలో అమ్మగారు చెప్పారు, ఆ యొక్క నది నైలు నది ఆ యొక్క మొసళ్లకు నిలయంగా ఉంది. చాలా మొసళ్ళు దాని నిండా ఉండినట్లుగా చూస్తాం. అయితే పేమెంట్ వాళ్ళ ఏ మొసలి కూడా ఆ యొక్క మోషను పుట్టలేదు. ఏ మొసలి కూడా ఆ యొక్క చిన్న బాబుకు ఎలాంటి హాని కూడా చేయలేదు. కానీ తిరిగి దేవుడు బాబును రక్షించినట్లుగా మనం చూస్తాం. అటువంటి సమయంలోనే అక్కడ చిన్న మిరియామును కూడా మనం గమనించవచ్చును కదా. చిన్న ప్రాయంలోనే ఉంది. తల్లికి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తుంది. తల్లితోనే ఉంది. ఏం జరుగుద్దో తన తల్లి ఏం చేస్తుందో అన్ని కూడా ఆమె కనిపెడుతూ అక్కడే ఉండినట్లుగా మనం చూస్తాం. తన యొక్క తల్లి చేస్తున్నటువంటి పనులన్నింటిలో కూడా ఆమె అక్కడ ఉంది బాలి భాగస్థురాలుగా. తర్వాత ఆ యొక్క పెట్టెను నైలు నది ఒడ్డున ఉంచినప్పుడు ఆమె కాపలగా అక్కడ నిలబడి ఉంది. ఆమె గమనిస్తూ ఉంది తన తమ్మునికి ఏం జరగబోతుందో అని ఆమె తన తమ్ముని కనిపెడుతూ ఉండినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చిన్న మిరియామును మనం గమనించినట్లయితే తను ఎంతో చాకచక్యంగా తెలివిగా తను ప్రవర్తిస్తూ ఉండినట్లుగా మనం చూస్తాం. ఆ చిన్న బాలిక అక్కడ ఉన్నటువంటి ఫరో కుమార్తె యొద్దకు పరిగెత్తుకొని వచ్చింది కదా. అదే సమయంలో అక్కడ ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినట్లుగా నైలు నదికి వచ్చినట్లుగా చూస్తాం. ఆమెకు ఆ యొక్క అంతఃపురంలో స్నానాల గదులు లేవా అండి, కొలనులు లేవా, ఆమెకు ఉండి ఉండవచ్చును. కానీ ఆమె అదే సమయానికి అక్కడికి వచ్చింది. అదే సమయంలో ఆ యొక్క అక్కడ ఉంచబడినటువంటి ఆ యొక్క పెట్టెను ఆమె చూసింది. ఆ యొక్క తర్వాత తన దాసీలను పంపించి ఆ యొక్క పెట్టెను తెప్పించుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ బాలుని చూసినప్పుడు ఆమె ఎంతగానో సంతోషించినట్లుగా మనం చూస్తాం. 6వ వచనంలో చూస్తాం, తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా. పిల్లవాడు ఎందుకు ఏడవాలండి? అప్పుడే నవ్వచ్చు కదా. కానీ ఇది దేవుని ప్రణాళిక పిల్లరా. ఆమె ఆ బాబు నవ్వుతూ ఉంటే ఆమెకు కనికరము కలిగేది కాదు. వాడు ఏడుస్తున్నాడు, గుగ్గపెట్టి ఏడుస్తున్నాడు. అప్పుడు ఇక ఫరో కుమార్తె చూచి వాని యందు కనికరించి ఆమెకు కనికరం కలిగింది. ఆమె యొక్క గుండె కరిగిపోయింది కదా, నీరైపోయింది అంటారు కదా, అలా అన్నమాట. అంతగా ఆమె చలించిపోయింది అనమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇది నా యొక్క తండ్రి వలననే ఇతనికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆలోచన చేసింది. ఆమె అంటుంది వెంటనే, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను. వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు. నా తండ్రి ఇలాంటి ఆజ్ఞలు తను చేసి ఉన్నాడు కాబట్టి, అంటే మగ పిల్లవాళ్ళను చంపివేయడి, నదిలో పారవేయడి అని చెప్పినాడు కాబట్టి ఈ హెబ్రీ వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆమె కనికరించింది, దయ కలిగింది. వాడు చిన్నగా ఉన్నటువంటి మోషే ఆ బాలుడు ఏడుపును బట్టి ఆమె హృదయం ఎంతగానో కరిగిపోయింది, చలించిపోయింది, స్పందించినట్టుగా మనం చూస్తాం. వెంటనే ఆమె ఇక్కడ చూసినట్లయితే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె
ఆమెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వద్దునా అనెను. వెంటనే అక్కడ ఉన్నటువంటి మిర్యాము స్పందించింది, ఉరికొచ్చిందనమాట. ఆ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటే ఏం జరగబోతుందో నా తమ్మునికి చూద్దామని ఆ చిన్నది కూడా వారితో పాటే వచ్చింది. చూస్తుంది, వెంటనే మాట్లాడుతుంది ఆమె, ఈ బాబు కొరకు ఒక దాదిని తీసుకొని వస్తానని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ అమ్మాయి వద్దకే వెళ్ళింది. ఒకే బిందు వద్దకే వెళ్ళేసి తన తల్లిని పిలుచుకొని వచ్చింది. రాణి వద్దకు తీసుకొని వచ్చి చెప్తుంది కదా, పాలిచ్చి పెంచుటకు 8వ వచనం చూస్తాం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ప్రేమించే వాళ్ళరా, చూడండి, ఇవన్నీ కూడా నాటకీయంగా జరిగినటువంటివి అని అనుకుంటున్నారా? అప్పుడే ఆ బాక్స్ ఆ నాయనని ఒడ్డున పెట్టడము, ఆ పిల్లవాడిని, తర్వాత మిర్యాము అక్కడ ఉండడం, యోకెబెదు పక్కన ఉండి ప్రార్థన చేయడము, అదే రీతిగా ఫరో కుమార్తె అదే సమయానికి ఆమె స్నానానికని అక్కడికి రావడము, ఇవన్నీ నాటకీయంగా జరిగినటువంటివి కానే కాదు. కేవలము ఇవి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తము దీంట్లో ఉంది, దేవుని యొక్క తలంపు. దేవుడు ఆ యొక్క బానిసలను, అంటే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి, మోషేను ఒక నాయకుడిగా చేయడానికి దేవుడు అప్పుడే ప్రణాళిక వేసుకున్నాడు. కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క పనిలో వారందరూ కూడా పాలి భాగస్తులుగా ఉంటున్నారు. ఫరో కుమార్తె, తర్వాత మిర్యాము, యోకెబెదు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క పనిలో పాలి భాగస్తులుగా ఉంటున్నారు. వాళ్ళారా, మనం చూసినట్లయితే ఇక్కడ మిర్యాము అంటే స్టార్ అని అర్థం. హిబ్రూలో స్టార్ ఆఫ్ ద సీ అని వ్రాయబడింది, సముద్రపు నక్షత్రము అని వ్రాయబడింది. మనం చూసినట్లయితే ఇక్కడ యోకెబెదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె ధైర్య సాహసంలో కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తాం, ప్రార్థన పర్వాలుగా చూస్తాం. ఒక కుటుంబంలోనే 3 కూడా సేవకు అర్పించబడినారు అంటే ఆ తల్లి ఎంతగానో ప్రార్థన యోధురాలుగా మనం చూడవచ్చును, ధీర వనితగా ఆమెను చూడవచ్చును. ప్రేమిటి వాళ్ళారా, ఆమె ఆ యొక్క చిన్న బాలుని పెంచి పెద్ద చేసింది. తన కుమార్ని పెంచడానికి ఒక జీతాన్ని ఆమె పని చేసినట్లుగా చూస్తాం. ప్రేమిటి వాళ్ళారా, నేను తల్లులంగా ఉంటున్నాం. ప్రభు మనకు గర్భఫలాలను ఇచ్చింటున్నాడు. అయితే వారిని పెంచి పెద్ద చేయాలి. ఎవరి కోసం అంటే దేవుని కోసం వారిని పెంచి పెద్ద చేయాలి. దేవుడు మనకు జీతం ఇస్తాడు. అంటే ఈ లోకంలో వారిని మంచి వారిగా, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిగా మనము పెంచి పెద్ద చేయవలసినటువంటి అవసరంతో ఉంది. ప్రేమంటి వాళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే యోకెబెదు 3 పిల్లలను దైవ సేవకు సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం గమనించినట్లయితే ఆ యొక్క చిన్న కుమారుడు కదా, తన కౌగిలి నుండి దూరం పడినటువంటి ఆ కుమారుడు, ఆ యొక్క నైలు నది పక్కన పెట్టబడినటువంటి ఆ కుమారుడు, నీళ్లలో వేయబడినటువంటి ఆ చిన్న కుమారుడు తిరిగి తన కౌగిలికే వచ్చినాడు. తిరిగి ఆ యొక్క కుమారుని పొందుకున్నటువంటి తల్లి యొక్క ఆనందానికి అవధులు లేవండి, ఉంటాయా? వెళ్ళిపోయి ఏమైపోతాడో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుమారుడు తిరిగి తన చేతుల్లోకి తీసుకుంది. ఆ యొక్క కుమార్ని ఆ యొక్క గుండెలకు హత్తుకుంది. ఎంత గొప్ప కార్యం చూడండి. ఆ యొక్క తల్లి ఎంతగానో సంబరపడి ఉంటది కదా. తిరిగి తన కుమారుడు తన ఎద్దుకు వచ్చి ఉన్నాడు పెంచడానికి. తిరిగి రాజకుమార్తె ద్వారా ఆ యొక్క కుమార్ని తిరిగి తీసుకోగలిగింది. ప్రేమటి వాళ్ళారా, ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క తల్లికి ఇంకో అవకాశం దొరికింది కదా. ఆ యొక్క కుమార్ని దైవ భక్తిలో పెంచి పెద్ద చేయాలి. తర్వాత అతనికి ఇంకా దేవుని యందు భయభక్తులు గలవానిగా పెంచాలి. ధర్మశాస్త్రం అంతా కూడా అతనికి
నేర్పించాలి. కాబట్టి ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే ఇంకా ఎక్కువగా, అంటే ఇంతకు ముందున్న పిల్లల కంటే కూడా ఎక్కువ శ్రద్ధతో ఒక చిన్న మోషను పెంచినట్లుగా మనం చూస్తాం. మోషే అంటే నీటిలో నుండి తీయబడిన వాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ తల్లిదండ్రులు పేరు పెడతారు కదా, ఇక్కడ ఫరో కుమార్తె మోషేకు పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. తిరిగి ఆ యొక్క కుమారుని పెంచి పెద్ద చేసింది. ఆయన ఆ యొక్క రాజ మందిరంలో తర్వాత పెరుగుతూ ఉంటున్నాడు. కానీ ఈమె మాత్రం యొకేబేదు అదే అంటే బానిసలు నివసించేటటువంటి గుడారాల్లో నివసిస్తూ అదే వెట్టి చాకిరీ చేస్తూ అదే శ్రమను అనుభవిస్తూ వాళ్ళు పూర్వపు స్థితిలోనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉండినట్లుగా మనం చూస్తాం. పేమెంట్ వాళ్ళ తర్వాత కూడా ఆమె ఎంతగానో ప్రార్థన చేయవచ్చును కదా, దేవా ఇంకా మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు, ఇంకా ఈ దాస్యపు శృంఖలాల నుండి మాకు విడుదల లేదా అని ప్రార్థన చేస్తూ ఉండవచ్చును. అందుకే వాళ్ళు పెట్టినటువంటి మూలుగులను మొరలను కదా చూస్తాం. నిర్గమకాండంలో వారి మొరలను ఆయన వినను అని చూస్తూ ఉంటాం. వారు పెట్టినటువంటి మూలుగులను చూచి నేను దిగి వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు వారు అంతగా శ్రమ పడి ఉంటున్నారు వాళ్ళరా. ఇక్కడ యొకేబేదు కూడా అంటే ఆ యొక్క మోషను పెంచింది, పెద్ద చేసింది, తిరిగి కుమార్తెకు అప్పచెప్పింది. ఆమె అదే శ్రమను వారి కుటుంబం అంతా కూడా శ్రమ పడుతూ ఉంటున్నారు. ఎంతగానో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే పేమెంట్ వాళ్ళరా, ఇదిగో దేవుడు వారి యొక్క ప్రార్థనలను అంగీకరించి ఆ యొక్క మోషేను గొప్ప నాయకుడుగా దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కదా ఆ యొక్క కనాను దేశానికి నడిపించేటటువంటి కార్యాన్ని మోషే భుజస్కంధాల మీద దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఒక్కరోజు 2 రోజులు కాదు కదా, 40 సంవత్సరంలో ఆ యొక్క అరణ్యంలో వారు ప్రయాణం చేశారు. ఎంతగా విసిగించారో మనము చూస్తాం కదా. ఆహారం లేదంటారు, నీళ్లు లేవంటారు, మాంసం లేదంటారు. ఈ రీతిగా చాలా సనుగులు గొనుగులతో వారి ప్రయాణం కొనసాగింది. అయినప్పటికీ కూడా మోషే ఈనాడు విసిగిపోలేదు కదా, దేవుని కార్యాన్ని చేస్తూ ముందుకు కొనసాగిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రివెంటివ్ వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఈరోజు యొకేబేదు గురించి మనం విని ఉన్నాం. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క సౌందర్యం, ఆ యొక్క ధైర్యం, దేవుని కొరకు వాడబడేటటువంటి ఆ యొక్క తలాంతులు మనం చూసినట్లయితే ఆమె ధైర్యము, విశ్వాసము, ప్రార్థన జీవితము అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. నేడు క్రైస్తవ స్త్రీగా అనేక సవాళ్ళు మన ముందు ఉంటూ ఉన్నాయి. మన కుటుంబంలో, సమాజంలో, మన ఆలయంలో, మన ఇరుగు పొరుగు వారి పట్ల ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు వచ్చినప్పుడు మనము ఎటువైపు వెళ్తున్నాం, ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ప్రేమంటి వాళ్ళారా, ఇక్కడైతే ఈ స్త్రీ దేవునిపై భారం వేసిందండి. మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించే స్త్రీలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రేమంటి వాళ్ళారా, ఈ దినమంతా కూడా వాక్యం విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని తద్వారా మన కుటుంబాలను మనము కట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రతి దినము వాక్యం చదవండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి. దినములు చెడ్డవి కనుక ఇక్కడ చూసినట్లయితే సమయము కొంచెమే ఉంది కాబట్టి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఏసే రాకడా ఎప్పుడో మనకు తెలియదు కదా, ఏ సమయానికి వస్తాడో తెలియదు. అయితే మనం సిద్ధపడి మన కుటుంబాన్ని సిద్ధపరచుకొని, మన సంఘాలను సిద్ధపరచుకొని, మన సమాజంను సిద్ధపరచుకొని అనేకులకు స్వార్థను అందించే వారంగా, ఒక సాధనంగా మనం ఉండాలి. అనేకులను క్రీస్తు వైపునకు నడిపించేటటువంటి వారిగా నీవు నేను ఉండాలని